టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్ టాటా నెక్సాన్ ఈవీ. ఈ ఎలక్ట్రిక్ నెక్సాన్ ని గత ఏడాది 2020 జనవరి నెలలోనే భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రికల్ ఎస్యూవీ కార్ లాంచ్ అయిన సమయం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 14 నెలల్లో 5,000 యూనిట్స్ పైగానే అమ్మకాలు జరిగాయి. ఓవరాల్ గా ప్రతి నెల ఈ నెక్సాన్ ఈవీ 450 నుండి 500 యూనిట్స్ అమ్మకాలు జరుగుతున్నాయి మొత్తం భారతదేశంలో. ఎలక్ట్రిక్ కార్స్ యొక్క డివిజన్ లో టాటా నెక్సాన్ ఈవీ సెల్లింగ్ విషయంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మనం ఈ వీడియోలో టాటా నెక్సాన్ యొక్క ఎలక్ట్రిక్ కార్ ని వేరియంట్ వైజ్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఈ కార్ యొక్క డైమెన్షన్ మరియు ఈ కార్ లో ప్రొవైడ్ చేస్తున్న కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ తో పాటుగా ఈ కార్ లో ప్రొవైడ్ చేస్తున్న బ్యాటరీని మరియు ఆ బ్యాటరీ 1 టైం ఛార్జింగ్ చేయడం వలన ఎన్ని కిలోమీటర్ వరకు మనం డ్రైవ్ చేయగలమన్న సందేహాలు లాంటి మరెన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎండ్ వరకు మాత్రం తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. వీడియోని స్టార్ట్ చేసే ముందు రీసెంట్గానే మన ఛానల్లో మన భారతదేశంలో టాప్ సురక్షితమైన 10 కార్ల గురించి డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో టాప్ 10 అన్సేఫ్ ప్రమాదకరమైన కార్ల గురించి కూడా డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. ప్రస్తుతం మన ఇండియాలో అమ్ముతున్న కార్లలో ఏ కారు ఎంత సురక్షితమైనవి మరియు ఏ కార్లు అన్సేఫ్గా ఉండి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయన్న విషయాలను ఆ 2 వీడియోలు చూసి మాత్రం తప్పనిసరిగా తెలుసుకోండి. ఇప్పుడు చూద్దాం ఈ టాటా నెక్సాన్ యొక్క ఈవీ ఎలక్ట్రిక్ కార్స్ గురించి. ఈ నెక్సాన్ యొక్క వేరియంట్ వైజ్ గా ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు ఈ కార్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం, ఎందుకంటే మీకు వీడియో చూస్తున్న సమయంలో ఈజీగా ఉంటుంది. ఈ టాటా నెక్సాన్ ఈవీ జిప్రోన్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ పైన ఆధారితంగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ కార్. ఈ కార్ నార్మల్ పెట్రోల్ ఇంజన్ తో కూడిన టాటా నెక్సాన్ కి డిజైన్ విషయంలో సిమిలర్ గానే ఉంటుంది. ఈ కార్ లో మనకి ఇంజన్ మరియు ఫ్యూల్ పెట్రోల్ డీజిల్ కి బదులుగా 30.2 కిలోవాట్ లిథియం IP67 రేటెడ్ డస్ట్ మరియు వాటర్ ప్రూఫ్ బ్యాటరీతో పాటుగా PMS మోటార్ కూడా లభిస్తుంది. ఈ కార్లో ప్రొవైడ్ చేస్తున్న బ్యాటరీ విత్ మోటార్ తో కలిసి 129 PS కి మాక్సిమం పవర్ ని మరియు 245 Nm కి మాక్సిమం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బ్యాటరీతో కూడిన మోటార్. అదే విధంగా ఈ కార్లో ప్రొవైడ్ చేస్తున్న ట్రాన్స్మిషన్ ఆప్షన్ ని చూసుకుంటే ఈ కార్లో మనకి సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కార్ 0 to 9 సెకండ్లో 100 km/h స్పీడ్ ని చేరుకుంటుందని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఈ కార్లో ప్రొవైడ్ చేస్తున్న బ్యాటరీ 1 టైం ఛార్జ్ చేయడం వలన దాదాపుగా 300 కిలోమీటర్ రేంజ్ వరకు మనం ప్రయాణించవచ్చని కంపెనీ మైలేజ్ విషయంలో క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్లో ప్రొవైడ్ చేస్తున్న బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి 2 రకాల ఛార్జింగ్ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి దాన్ని చూసుకుంటే 15 AH AC స్టాండర్డ్ ఛార్జర్. ఈ కార్ యొక్క బ్యాటరీని 8 నుంచి 9 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండో రకం ఛార్జర్ వచ్చేసి DC ఫాస్ట్ ఛార్జర్. కేవలం 1 గంట సమయంలోనే 0 నుండి 80% వరకు ఈ కార్ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం ఈ టాటా నెక్సాన్ ఈవీ యొక్క డైమెన్షన్ గురించి. ఈ ఎలక్ట్రిక్ కార్ డైమెన్షన్ విషయంలో నార్మల్ పెట్రోల్ ఇంజన్ తో కూడిన నెక్సాన్ లాగే లెంత్ లో వచ్చేసి 3993 mm తో వస్తుంది. అదేవిధంగా విడ్త్ లో చూసుకుంటే వెడల్పులో 1811 mm తో వస్తుంది. ఈ కార్ యొక్క హైట్ వచ్చేసి 1606 mm తో వస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 205 mm తో వస్తుంది. ఫైనల్ గా బూట్ స్పేస్ వచ్చేసి 305 లీటర్ బూట్ స్పేస్ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఈ నెక్సాన్ ఈవీ యొక్క వేరియంట్ వైజ్ గా ఎక్స్ప్లెనేషన్ ని. ఈ కార్లో మనకి 3 రకాల వేరియంట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అందులో బేస్ వేరియంట్ XM, మిడిల్ వేరియంట్ వచ్చేసి XZ+ మరియు టాప్ వేరియంట్ వచ్చి XZ+ లగ్జరీ. ఈ నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ లో చూసుకుంటే బేస్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు బేస్ వేరియంట్ వచ్చేసి 15,87,000 నుండి టాప్ వేరియంట్ వరకు 18,55,000 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. ఎవరికైతే తెలియదో వారికి చెప్తున్నాను, టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్స్ పైన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 1,50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు సబ్సిడీని ఆఫర్ చేస్తుంది కొనుగోలుదారులకు. ఎందుకంటే ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్ యొక్క వినియోగత్వాన్ని పెంపొందించడానికి. ఇప్పుడు చూద్దాం ఈ కార్ యొక్క బేస్ వేరియంట్ అయిన XM గురించి. టాటా నెక్సాన్ ఈవీ యొక్క బేస్ వేరియంట్ అయిన XM వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రకారం 15,87,000 రూపాయల వరకు మనకు అందుబాటులో ఉంటుంది. ఈ బేస్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు ఈ కార్లో 30.2 కిలోవాట్ బ్యాటరీ విత్ PMS మోటార్ లభిస్తుంది. ఈ మోటార్ విత్ బ్యాటరీతో సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఈ బ్యాటరీని 1 టైం ఛార్జ్ చేయడం వలన దాదాపుగా 300 కిలోమీటర్ వరకు మనం ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రొవైడ్ చేసిన బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 2 రకాల ఛార్జింగ్ ఆప్షన్ మనకు అందుబాటులో ఉంటుంది.
ఇప్పుడు చూద్దాం ఈ బేస్ వేరియంట్ అయిన XM వేరియంట్ లో ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ గురించి. ఈ కార్లో మనకి 16 ఇంచ్ స్టీల్ రిమ్ విత్ వీల్ క్యాప్స్ తో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్, బ్లాక్ కలర్ ORVMs విత్ టర్న్ ఇండికేటర్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ 3 రో DRLs అందుబాటులో ఉంటాయి. ఈ బేస్ వేరియంట్ లో అలోయ్ వీల్స్ కానీ బాడీ కలర్స్ డోర్ హ్యాండిల్ కానీ లభించవు. అదేవిధంగా కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్లో చూసుకుంటే ఫుల్లీ ఆటోమేటిక్ AC కంట్రోల్, రిమోట్ సెంటర్ లాకింగ్ సిస్టమ్, స్మార్ట్ కీ విత్ ఫుల్ స్టార్ట్ బటన్, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, సెంట్రల్ కన్సోల్ విత్ కప్ హోల్డర్, కూలెడ్ గ్లవ్ బాక్స్, ఫ్యాబ్రిక్ సీట్స్, మ్యూజిక్ సిస్టమ్ విత్ 4 స్పీకర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఫర్ ఆడియో వాయిస్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ లాంటి ఫీచర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్ లో. ఇప్పుడు చూద్దాం ఈ బేస్ వేరియంట్ అయిన XM వేరియంట్ లో ప్రొవైడ్ చేస్తున్న స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ గురించి. ఈ వేరియంట్ లోని స్టాండర్డ్ విభాగంలో డ్యువల్ హెయిర్ బ్యాగ్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్, ABS, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, సీట్ బెల్ట్ ప్రొటెక్షన్ విత్ లోడ్ లిమిటర్, ఫాలో మీ హోమ్ ల్యాంప్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఐసోఫిక్స్ యాంకరేజ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ని స్టాండర్డ్ విభాగంలో అన్ని వేరియంట్లో ప్రొవైడ్ చేస్తుంది టాటా కంపెనీ. ఈ బేస్ వేరియంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్సింగ్ అయి ఉన్నాయి. వాటిని చూసుకుంటే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ AC వెంట్, రియర్ సీట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, షార్క్ పిన్ యాంటెన్నా లాంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్సింగ్ అయి ఉన్నాయి. బేస్ వేరియంట్ అయిన XM వేరియంట్ వాల్యూ ఫర్ మనీగా ఉంటుందా లేదన్న విషయాన్ని మనం నెక్స్ట్ వేరియంట్లో చూద్దాం. ఇప్పుడు చూద్దాం మిడిల్ వేరియంట్ అయిన XZ+ వేరియంట్ గురించి. బేస్ వేరియంట్ అయిన XM నుండి XZ+ వేరియంట్కి అప్గ్రేడ్ అవ్వడానికి దాదాపుగా 1,57,000 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయవలసి ఉంటుంది. ఈ 1,57,000 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయడం వలన ఎక్స్ట్రాగా లభించే ఫీచర్స్ని ఇప్పుడు చూద్దాం. ఈ XZ+ వేరియంట్లో ఎక్స్ట్రాగా 16 ఇంచ్ అలాయ్ వీల్స్, బాడీ కలర్స్ డోర్ హ్యాండిల్, షార్క్ పిన్ యాంటీనా, రియర్ AC వెంట్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, అడ్జస్టబుల్ రియర్ సీట్ హెడ్ రెస్ట్, ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్, 12V రియర్ పవర్ అవుట్లెట్, ఇన్ బూట్ ల్యాంప్, రియర్ వైపర్ అండ్ వాషింగ్ సిస్టమ్, లెదర్ ర్యాప్టెడ్ స్టీరింగ్ వీల్, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ విత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ 8 స్పీకర్స్, కార్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ మరియు యాపిల్ కార్ప్లే లాంటి ఎక్స్ట్రా ఫీచర్ని ప్రొవైడ్ చేస్తున్నారు బేస్ వేరియంట్ కంటే ఈ వేరియంట్లో. అదేవిధంగా ఇందులో ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్న సేఫ్టీ విషయంలో చూసుకుంటే ఫ్రంట్ ఫోగ్ ల్యాంప్స్, రియర్ డిఫోగర్స్, రియర్ పార్కింగ్ కెమెరా విత్ డైనమిక్ గైడ్ లైన్స్ లాంటి ఎక్స్ట్రా ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వేరియంట్లో. బేస్ వేరియంట్ అయిన XM నుండి మిడిల్ వేరియంట్ అయిన XZ+కి అప్గ్రేడ్ అవడానికి 1,57,000 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయవలసి ఉంటుంది. ఈ 1,57,000 రూపాయలు పే చేయడం అనేది వాల్యూ ఫర్ మనీగానే ఉంటుంది. ఎందుకంటే ఈ వేరియంట్లో కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కాబట్టి బేస్ వేరియంట్ నుండి మిడిల్ వేరియంట్కి అప్గ్రేడ్ అవ్వడం వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. ఓవరాల్గా ఓనర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం టాప్ వేరియంట్ అయిన XZ+ లగ్జరీ గురించి. XZ+ వేరియంట్ నుండి XZ+ లగ్జరీ వేరియంట్ కి అప్గ్రేడ్ అవ్వడానికి 1,10,000 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయవలసి ఉంటుంది. ఈ 1,10,000 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేయడం వలన మనకు ఎక్స్ట్రాగా లభించే ఫీచర్స్ ని ఇప్పుడు చూద్దాం. ఈ టాప్ వేరియంట్ లో ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్ గురించి చూసుకుంటే డ్యువల్ టోన్ రూఫ్ కలర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఆటో హెడ్ ల్యాంప్స్, రైన్ సెన్సింగ్ వైపర్, ఆటో ఫోల్డింగ్ ORVMs, లెదర్ సీట్స్, రియర్ సీట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్, రియర్ సీట్ 60/40 అడ్జస్టబుల్ ఫోల్డింగ్ లాంటి ఫీచర్స్ ని ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టాప్ వేరియంట్ లో. అదేవిధంగా ఈ టాప్ వేరియంట్ లో మాత్రం సేఫ్టీ విషయంలో చూసుకుంటే మిడిల్ వేరియంట్ కంటే ఎక్స్ట్రాగా ఏం ఫీచర్స్ మాత్రం కంపెనీ ప్రొవైడ్ చేయడం లేదు. ఈ టాప్ వేరియంట్ లో టాటా మోటార్స్ నుండి అట్లీస్ట్ 4 హెయిర్ బ్యాగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఈ వేరియంట్ లో మాత్రం ఎలాంటి అప్గ్రేడ్ మాత్రం చేయలేదు సేఫ్టీ విషయంలో. మిడిల్ వేరియంట్ అయిన XZ+ నుండి టాప్ వేరియంట్ అయిన XZ+ లగ్జరీకి అప్గ్రేడ్ అనేది 1,10,000 రూపాయలు ఉంటుంది. ఎవరికైతే సన్ రూఫ్ ఆప్షన్ కావాలనుకునే వారు మాత్రం మిడిల్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఈ కార్ యొక్క బేస్ వేరియంట్ అయిన XM వేరియంట్ వాల్యూ ఫర్ మనీగానే ఉంటుంది. కానీ బేస్ వేరియంట్ అయిన XM వేరియంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మిస్సింగ్ అయి ఉండడం వలన వీఆర్ నాట్ రికమెండెడ్ టు దిస్ వేరియంట్. మిడిల్ వేరియంట్ అయిన XZ+ లో కావాల్సిన అన్ని ఫీచర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి మస్ట్ రికమెండెడ్ వేరియంట్ వచ్చేసి XZ+ వేరియంట్ అవుతుంది. కాబట్టి మిడిల్ వేరియంట్ అయిన XZ+ వేరియంట్ వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం ఈ టాటా నెక్సాన్ EVలో అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్ గురించి. ఈ కార్లో మనకి సిగ్నేచర్ బ్లూ, క్లాసిక్ వైట్ మరియు మూన్ లైట్ సిల్వర్ లాంటి 3 రకాల కలర్ ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాటా నెక్సాన్ EV యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను.
ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో మాత్రం ఇంతే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. 2 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ని, 4 వీలర్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ మాత్రం తప్పనిసరిగా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.